ఇది కటక్ ప్రసిద్ధ కళ రూపా తారకసిపై మీకందించే సంక్షిప్త సమాచారం. అసలు ఒడిశాలోని కటక్ నగరానికే సొంతమైన ఈ వందల ఏళ్లనాటి వెండి కళ విశేషాలేంటి, దీన్ని ఎంత అద్భుతంగా తయారు చేస్తారు, మరి ఇంతటి ప్రాచీన కళ ఇప్పుడు ఎందుకు ప్రమాదంలో పడిందో మనం తెలుసుకుందాం. మొదటగా దీని చరిత్రను కాస్త గమనిద్దాం. రూపా తారకసి అంటే తార అంటే తీగ, కసి అంటే డిజైన్. 12వ శతాబ్దంలో పుట్టిన ఈ కళ మొఘల్ కాలంలో విపరీతంగా ఆదరణ పొందింది. మీరెప్పుడైనా ఒక సాలీడు తన వలను ఎంత అద్భుతంగా సన్నగా అల్లుతుందో గమనించారా? అక్షరాల అదే నైపుణ్యంతో మన కళాకారులు వెండి తీగలతో ఆకృతులను అల్లుతారు. ఈ విశిష్టతకే 2024లో దీనికి భౌగోళిక సూచిక అంటే జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. అంటే ఈ కళ కటక్కు మాత్రమే చెందినదని ఒక అధికారిక గుర్తింపు లభించిందన్నమాట. రెండవది, అసలు ఈ అద్భుతాన్ని ఎలా సృష్టిస్తారో చూద్దాం. దీనికి కేవలం వెండి మాత్రమే వాడరండి. దానికి రాగి, జింక్, కాడ్మియం మరియు టిన్ లాంటి ఇతర మిశ్రమ లోహాలను కూడా కలుపుతారు. అలా వెండి విటుకలను కరిగించి సన్నని తీగలు లేదా రేకులుగా మార్చి ఎంతో అందమైన ఆకృతులుగా మారుస్తారు. ఇంతటి నైపుణ్యమున్న ఈ కళాకారులనే రొక్కకాలులు లేదా రూప బనియాలు అని పిలుస్తారు. ఇక చివరిగా ఈ వెండి కళాకృతులను ఒడిస్సీ నృత్య ఆభరణాలు, పూజా వస్తువులు, అలంకరణ కోసం ఎక్కువగా వాడుతుంటారు. కాని ఇక్కడే ఒక బాధాకరమైన విషయముంది. విపరీతంగా పెరుగుతున్న వెండి ధరలు, కొత్త దిగుమతి ఆంక్షల వల్ల వందలేళ్ల చరిత్ర ఉన్న ఈ కళాకారుల బతుకుతెరువు ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిల్లో కూరుకుపోయింది. ఎంతో చరిత్ర, జీఐ ట్యాగ్ లాంటి గొప్ప గుర్తింపు ఉన్నా కూడా ముడిసరుకు ధరలు ఈ ప్రాచీన కళను ఇలా ఉక్కిరిబిక్కిరి చేయడం నిజంగా విచారకరం కాదా? కటక్కే గర్వకారణమైన ఈ అద్భుతమైన రూపా తారకసి వెండి కళను మనం కాపాడుకోవాలంటే మారుతున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లుగా ఆ కళాకారులకు తక్షణ మద్దతు ఇవ్వడం ఎంతైనా అవసరం.